ప్రైజ్ ద లార్డ్. ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. ఈరోజు దేవుడు బలపరుస్తున్న వాగ్దానము. పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయము చేయును గాక, నిన్ను ఆదుకొనును గాక. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 2వ వచనము. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయుటకు, నీ ఆపదలో నిన్ను ఆదుకొనుటకు ఈరోజు దేవుడు సిద్ధ మనస్సు కలిగిన వారుగా ఉన్నారు. ఆయన చేస్తున్నటువంటి వాగ్దానము ఈరోజు మీ జీవితాల్లో ఫలింపు కావాలని కోరుకుంటూ ఉన్నారు. కాబట్టి మీ యొక్క ఆపద సమయంలో మీరు స్నేహితుల మీద, బంధువుల మీద ఆశ పెట్టుకోక, దేవుని యందు ఆశ పెట్టుకునేవారిగాను, ఆయన నామము యందు ఆశ్రయము పొందుకునేవారిగాను ఉంటూ, నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది అని ఆకాశము తట్టు చేతులెత్తి నీవు దేవుని సన్నిధిలో ఎప్పుడైతే అంగలారుస్తావో, ఆయన తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు సహాయము చేయుటకు, నీ ప్రతి ఆపదలోనూ నిన్ను ఆదుకొనుటకు దేవుడు ఈరోజు నీ తరపున నిలువపడి ఉన్నారని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు మనము ఇరుకు స్థలములో ఉండి ఆయనకు మొరపెట్టినప్పుడు విశాల స్థలంలో నుండి నీకు జవాబు ఇచ్చేవారిగా ఉన్నారు. ఇరుకులో కూడా విశాలతను కలుగచేయు దేవుడను మనము కలిగి ఉన్నాము. మన దేవుడు జీవము కలిగినటువంటి జీవాధిపతి. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, నీ సహాయము కొరకు, నీ యొక్క ఆపదల కొరకు దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడతావో, ఆయన తప్పక తన పరిశుద్ధ స్థలములో నుండి నీకు దీవెనలు, మెండైన ఆశీర్వాదాలను కుమ్మరించే దేవుడిగా ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానమును మీరు ఎత్తుపట్టి ప్రార్థించేవారుగాను, పరిశుద్ధ స్థలము నుండి మీరు దీవెనలు పొందుకునేవారుగాను ఉండాలి. దేవుని సింహాసనము ఆకాశమందు ఉన్నది. కాబట్టి మీ యొక్క ప్రార్థనలు, యాచనలు చేసేటప్పుడు, ఆయన సన్నిధిలో మోకరిల్లినప్పుడు మీ చేతులు ఆయన సింహాసనం తట్టు ఎప్పుడైతే చాపుతావో, నీ యొక్క చేతులు ఆయన సింహాసనాన్ని ఆత్మీయంగా తాకినట్లు నీవు అనుభూతి చెందగలిగితే, నీ ఆత్మను దేవుని ఆత్మతో ఐక్యపరచి నీ యాచనలను, నీ యొక్క విజ్ఞాపనలను ఆయన పాదముల యొద్ద నీవు పెట్టినట్లయితే, ఆయన తప్పక నీ ప్రతి ప్రార్థనకు తన పరిశుద్ధ స్థలంలో నుండి జవాబు ఇచ్చేవారిగా ఉన్నారు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, దేవుడు ఈరోజు అంటున్నారు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన సింహాసనాన్ని నీ యొక్క చేతులు నిత్యము తాకే విధంగా నీవు విజ్ఞాపనలు చేసేవారిగాను, కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారముగాను ఉండాలి. నీ ఇరుకులో, నీ ఇబ్బందిలో, నీ శ్రమలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మోకాళ్ళు వంచి ఆయన పాద పీఠమున యందు నీవు సాగిలపడి నీ చేతులు ఆకాశము తట్టు ఎప్పుడైతే ఎత్తుతావో, అప్పుడు ఆయన తన పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయము చేసేవారిగాను, నీ ఆపదల అన్నిటిలో నిన్ను ఆదుకునే దేవుడుగాను ఉన్నారు. ఈ వాగ్దానము మీ జీవితాల్లో ఫలింపు కావాలి అంటే, ఈ వాగ్దానమును ఎత్తిపట్టి ప్రార్థించి ఈ వాగ్దానమును స్వతంత్రించుకొని దేవుని పరిశుద్ధ స్థలంలో నుండి మీరు ఆశీర్వాదాలను పొందుకునేవారిగా ఉండాలని, మీ ఆపదల్లో దేవుని ఆశ్రయస్థానము చేసుకునేవారిగా ఉండాలని, ఈ వాక్యము విత్తబడాలని, ఈ వాక్యము ఫలించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ, ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు పరిచర్యలో నేను. దేవుడు మిమ్మును దీవించునుగాక. ఆమెన్.